కర్కాటక రాశి ఆరోగ్య జాతకం 2024 ఈ సంవత్సరం ప్రారంభం ఆరోగ్య కోణం నుండి అనుకూలంగా ఉండదు, కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు మరియు కుజుడు 6వ ఇంట్లో ఉంచుతారు. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు దీని కారణంగా మీరు జ్వరం మరియు తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు చాలా వేడిగా ఉండే మిరపకాయలను తినకుండా ఉండాలి. శని సంవత్సరం పొడవునా 8వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం పెద్ద రోగాలు తలెత్తవు. అందుకు ప్రజలు ముందస్తుగా సన్నద్ధమై చిన్న చిన్న సమస్యలను కూడా సీరియస్ గా తీసుకోవాలి. మార్చి 15 మరియు ఏప్రిల్ 23 మధ్య మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఎందుకంటే కుజుడు శనితో 8వ ఇంట్లో ఉంటాడు. వ్యవధిలో వాహనాన్ని జాగ్రత్తగా నడపండి మరియు వీలైతే వేరొకరిని వాహనం నడపండి. మీరు ఏదైనా పాత సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ కాలంలో శస్త్రచికిత్స చేయించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని తరువాత ఏప్రిల్ 23 నుండి జూన్ 1 వరకు రాహువు ఇప్పటికే ఉన్న 9వ ఇంట్లో అంగారక సంచారం జరుగుతుంది. ఇది మంగళరాహు అంగారక్ యోగం ఏర్పడటానికి దారితీస్తుంది. దీనిలో మీ తండ్రి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు మరియు మీరు ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఈ సమయం తరువాత మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు క్రమంగా ఉంటాయి మరియు జూలై 12 తర్వాత ఇది అనుకూల పరిస్థితుల వైపు కదులుతుంది. నవంబర్ మరియు డిసెంబర్ నెలలు ఆరోగ్య ప్రయోజనాలను తెస్తాయి, అయితే మధ్యలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మీరు మీ శరీరంలో పిత్త స్వభావం యొక్క మరిన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇది కాకుండా వాతావరణం ప్రకారం జలుబు, జ్వరం, తలనొప్పి మరియు వెన్నునొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. మీరు చిన్న సమస్యలను కూడా విస్మరించకూడదు మరియు మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి కొంత వ్యాయామం మరియు యోగా చేయండి. దీనితో ఆరోగ్య సమస్యలను సకాలంలో పరిష్కరించడం మరియు ఆరోగ్యంగా ఉండటం సులభం అవుతుంది.